హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాధాస్ హోమ్ డిలైట్స్. వాళ్ళ స్పెషల్ దొన్నె చికెన్ బిర్యానీ. అదేనండి చిట్టి ముత్యాల చికెన్ పులావ్. ఇది కర్ణాటకలో ఫేమస్ బిర్యానీ అండి. దీన్ని బెంగళూరులో దొన్నె బిర్యానీ అంటారు. ఈ బిర్యానీ రెగ్యులర్గా చేసే బిర్యానీ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది మసాలా మేకింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఈ బిర్యానీ ఫ్లేవరబుల్గా ఎంత బాగుంటుందో. అయితే లెట్స్ స్టార్ట్. నేను 750 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. అందులో కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అయితే నేను 750 గ్రామ్స్ చికెన్కి 1/2 కేజీ చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాను. చికెన్లోకి ఒక 1/2 కప్పు కర్డ్ వేసుకొని ఒక 1/2 అవర్ ముందు బాగా కలుపుకొని ఇట్లా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ వేడెక్కిన తర్వాత 4-5 లవంగాలు, ఒక 3 ఇలాచి, దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, మీడియం సైజు ఉల్లిపాయ వేసి ఒక ఉల్లిపాయ వేసి వేగనివ్వాలి. తర్వాత 7-8 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత అందులో ఆ గుప్పెడు మెంతి కూర, ఇంకో గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. ఈ బిర్యానీకి ఈ మసాలానే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఈ బిర్యానీకి. అయితే మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మిక్సీ జార్లో వేసి పక్క పెట్టుకోవాలి. అదే కడాయిలో 7 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత సాజీరా, అనాస పువ్వు, స్టోన్ ఫ్లవర్, జావిత్రి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి కొంచెం ఫ్రై చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కాస్తంత కసూరి మేతి వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి. అయితే ఇక్కడ రైస్ కంటే చికెన్ ఎక్కువగా ఉండాలి ఈ బిర్యానీకి, ఎస్పెషల్లీ దొన్నె బిర్యానీకి. బాగా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని చికెన్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ మసాలా వాటర్ని ఇందులోకి వేసుకోవాలి. ఒక 1/2 కప్పు అయితే బాగా కలుపుకొని బాగా చికెన్ ఆ వాటర్ కలిసేలాగా కలుపుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకునే విధంగా ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి కలిపి పెట్టుకొని ఒక మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత చికెన్ పైన ఇలా ఆయిల్ తేలిన వరకు ఉడకనిచ్చి తర్వాత 3 కప్స్ రైస్కి 6 కప్పుల వాటర్ వేడి చేసి పెట్టుకున్న వాటర్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఒక లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. లెమన్ స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఇలా ఎసరు మరిగే వరకు మరగనిచ్చిన తర్వాత 1 అవర్ ముందు నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో రైస్ ఉడికే వరకు ఉడకనివ్వాలి. ఇలా రైస్
అయింది, పులావ్ అయిపోయింది. ఈ విధంగా పొడి పొడిగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది చూడటానికి. అయితే కొంచెం గీ వేసుకోవాలి లాస్ట్లో. ఇలా గీ వేసుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి అలా 10 నిమిషాలు వదిలేయాలి. ఇలా ప్లేట్లోకి వేడి వేడి చిట్టి ముత్యాల పులావ్ సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది సూపర్, సో యమ్మీ. అయితే మీకు నచ్చిందా? ట్రై చేసి చూడండి. అయితే ఒక లైక్ కొట్టండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.